ఏమన్నా మీకు కొంచెం ఎటకారం ఎక్కువ అండి. దానికి పునాదేసింది మీరే కదండి. గోపికమ్మన్నారు, పెద్ద గొబ్బెమ్మని తెచ్చారు. బయ్యారు ఏం చేస్తుంటారా? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళతో ఆడుకుంటుంటాడు. మా నాన్నకు పుట్టి నేను పెద్ద తప్పు చేశాను. నీ నాన్నకు పుట్టి నువ్వు తప్పు చేయలా, నీ నాన్న తప్పు చేస్తేనే నువ్వు పుట్టావు. ఏమండి పాలు తాగుతారా? థమ్సప్ తాగుతానే. థమ్సప్ దేనికండి? ఈ రోజు ఏదోటి అదరకొనదా. మా కంపెనీకి ఫ్రెష్ స్టూడెంట్ కావాలి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టూడెంట్ ఫ్రెష్ గా ఉండాలా? 3 years ఎక్స్పీరియన్స్ కావాలా? నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా? పెళ్లి కూతురు ఫ్రెష్ గా ఉండాలి కానీ 3 నెలలు కడుపు ఉండాలంటే చెప్పావు. చూడండి, మనకంటే లేట్ గా పెళ్ళయింది. అప్పుడే ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇంకో సినిమా ప్రీ ప్రొడక్షన్ కి రెడీగా ఉంది. దానికి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువే, ఎవరో ఒకరు రిలీజ్ చేసి ఉంటారు. ఏమండి ఏంటండి అక్కడ పడుకున్నారు ఏంటండి? అదే నువ్వే కదా నీ పక్కన పడుకుని గుర్గ పెట్టొద్దన్నా. గురగ పెట్టొద్దన్నానంటే ఏదో పక్కకెళ్ళి పడుకుంటారు కానీ పక్కింటి వాళ్ళు పక్కకెళ్ళి పడుకుంటారా? అది ఏంటి నిద్రపోతున్నావా? లేదు నేపాల్ పోతున్నారా, లిఫ్ట్ కావాలా? ఈయన అన్ని సగం సగం పనులే చేస్తారులేండి. చెప్పవే, గదిలో పాలు సగమే తాగాడు, సగమే చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులే సగం చేసి ఆపేస్తున్నారు. నా సగం గురించి ఏం చెప్పారు? అయినా ఎప్పటి నుంచో చూస్తున్నాను, పక్క పక్కన దేనికైనా పిలిచారా మీరు? ఓ పిలవలేదనా మీ బాధ? త్వరలో శివరాత్రి వస్తుంది, సతీ సమేతంగా మా ఇంటికి ఉపవాసానికి రండి. మీరు ఏం చేస్తుంటారండి? పల్లె వెలుగు బస్సుకి బ్యాక్ సైడ్ పోస్టర్ అంటుంటానండి. మీరేం చేస్తారు? ఆ పోస్టర్లు ప్రింట్ చేస్తుంటానండి. ఇది వేస్తాడు మనకి. ఏమండి మీ ప్రేమలో ఇన్నాళ్ళ నుంచి రొమాంటిక్ సంఘటన ఏమైనా ఉన్నాయా? దీంతో రొమాంటిక్ పొరపాటున దీన్ని వాటేసుకుని ఇట్టా నుంచుంటే కొండ మీద కోతి ఆడుకున్నట్టుంది, దిగరా అంటున్నారు జనాలు. ఆ చెంపెట్టిన అలా వాసిపోయింది. ఆ రాత్రి నిద్రలో కలవరించాలేరా? కలవరంటే వాతలేండా? కలవరించింది మీ ఆవిడ వాయిదా? అయినా అది ఎంత అండి? మీకు సిగరెట్ కాల్చేంత ఖర్చు కదా. దాని గురించి మాట్లాడకు. మీరు 24 గంటలు మా రక్తం పీలుస్తుంటే అది తట్టుకోలేక కాస్త పొగ పీలుస్తుంది కదా తప్ప. మనం ధైర్యంగా తాగి రావటమే కానీ ధైర్యంగా వాళ్ళని ఎప్పటికీ కొట్టలేము. గూగుల్లో హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొడితే ఉయ్యారాల్సి సెర్చింగ్ అని వస్తుంది. మేమేం చేస్తాం? ఎందుకు ఎక్కడికి బయలుదేరారు మీరిద్దరు? ఏమండి మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. ఓహో. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? లక్ష్మి నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవరో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. నేను సింగపూర్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నానండి. ఏ మాత్రం కోసం వద్దంటారా? ఆలోచించడానికి ఏం ఖర్చు అవుతారా? వెళ్తే ఏమన్నా ఖర్చు అయింది. ఈ చీరలో మీరు కుందన బొమ్మలా ఉన్నారండి. ఏమండి పక్కింటి ఆవిడ నా గురించి పొగుడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? చిన్న అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారనిపిస్తుంది. తెలుసండి, కరెంటు ప్రభలాగా వెలిగిపోయేది. చేసుకున్న తర్వాత తెలిసింది ఇది కరెంటు ప్రభ కాదు, రమాప్రభ అని. ఎందుకండి అలా కోపపడతారు? ఆ పక్కింటి సరోజాకి మాట పడిపోయిందంటే వెళ్ళకపోయావు నువ్వు కూడా. దేనికి? ఒకవేళ అంటురోగం అయితే నీకు కూడా అంటుకుంటది కదా అని. అర్జెంట్ స్టేషన్ కి పోదామండి. అక్కడ మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారండి. మొన్నటిదాకా రత్తాలకి రావణమ్మకి మధ్యలో ఉన్నాడు, అందుకే ఇప్పుడు సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు. హలో ఏరాబా ఎక్కడున్నా? ఫోన్ మెల్ల వేసుకుని కూరగాయల మార్కెట్ లో తిరుగుతున్నారా? తగలే ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడున్నా అడుగుతాడట్రా? అబ్బా సరైనదంటే వాటేసుకుంది. ఎదవండి ఇతర బింద సత్తు బింద మాట్లాడేసేవాడి దగ్గరకు వచ్చినట్టుంది. బద్ధశత్రువులు ఎవరైనా ఉన్నారండి? ఉన్నాడే, కోట నరసింహారావు అని. అదేంటండి, ఆయన మీ నాన్నగారు కదా, ఏం చేశారండి? మన పెళ్లి చేశాడు కదా. అసలు నీ గోల్ ఏంట్రా? ఏమీ లేదురా, గది నిండా డబ్బు ఉండాలరా. అయ్యో. గది నిండా ఏసీ ఉండాలి. ఆహా. నేను ఏం చేసినా ఎవరో ఏం అడగకూడదురా. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగివన్నీ ఉంటాయి. శోభనం అంటే ఏంటో తెలుసా అల్లుడు? తెలుసు మామ. 8 నిమిషాల ఆనందం కోసం 80 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేయటమే శోభనం. అంటే దేనికైనా సరే తెగింతని తెలిసినా ఇది ఏదైనా సాధిస్తా. ఏదైనా సాధిస్తారా? ఏది కట్టప్ప నెత్తి మీద 4 గంటలు బిక్కుని రాబో.
ఏమండి నా కోసం తాజ్ మహల్ కడతారా? ల్యాండ్ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడు పోతావని వెయిటింగ్.